ఇంత తక్కువ టైంలో నా ఛానల్ ని నేను ఎలా మానిటైజేషన్ చేశాను, ఫస్ట్ పేమెంట్ ఎలా తీసుకున్నాను యూట్యూబ్ నుండి, మనీ సంపాదించడం ఇంత ఈజీయా అనేసి పూర్తి వివరాలన్నీ మీకోసం ఈ వీడియోలో చెప్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి. కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తూ లైక్ చేయండి, ఏదో ఒకటి కామెంట్ చేయండి. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. చాలా హ్యాపీగా సంతోషంగా కూడా ఉన్నాను. ఎందుకు అనేది మీకు ఇప్పటికే అర్థమయ్యే ఉంటుంది. తమ్నేల్ చూసే వీడియోలోకి వచ్చారు కదా. నా ఛానల్ మానిటైజేషన్ అయిపోయిందో. నేను నా ఛానల్ ని ఇంత తొందరగా మానిటైజేషన్ ఎలా చేశాను పూర్తి వీడియో కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి, కొత్తగా ఛానల్ రన్ చేస్తున్న వాళ్ళకి యూజ్ అవుతుందనేసి ఈ వీడియో చేస్తున్నాను. అసలు మనకి మానిటైజేషన్ కి కావాల్సింది ఏంటి, అసలు మానిటైజేషన్ అంటే ఏంటి? ఫస్ట్ మనకి 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్ అయితే కావాలి మానిటైజేషన్ అవ్వాలి అంటే. ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ రావడం అయితే చాలా కష్టం అయిపోయింది నాకు కూడా. 4000 వాచ్ అవర్స్ కూడా వస్తాయా, అసలు అవుతుందా అనుకున్నాను. కానీ ఇంత తొందరగా అవుతుంది మానిటైజేషన్ అనేసి నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నేను ఏ టిప్స్ ఫాలో అయ్యాను నా ఛానల్ ఇంత తొందరగా మానిటైజేషన్ చేసుకోవడానికి, ఆ వివరాలన్నీ ఈ వీడియోలో మీకోసం తప్పకుండా క్లిక్ చేయకుండా చూసేయండి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి రన్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో అండి చాలా బాగా ఉపయోగపడుతుంది. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి. ఎక్కడ కూడా కొన్ని టిప్స్ చెప్తాను. యూట్యూబ్ లో రాణించాలి అనుకుంటే, మనం తొందరగా యూట్యూబ్ లో సక్సెస్ అవ్వాలి అనుకుంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఆ టిప్స్ అంటే ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను. నేను కూడా ఈ మధ్య స్టార్ట్ చేశాను, నాది కూడా కొత్త ఛానల్ అండి. కానీ తొందరగానే నేను మానిటైజేషన్ అయిపోయింది నా ఛానల్. ఇంత తొందరగా నా ఛానల్ ని మానిటైజేషన్ ఎలా చేశాను, నేనేం టిప్స్ వాడానో ఆ టిప్స్ అన్ని మీకోసం ఈ వీడియోలో చెప్తాను. తప్పకుండా చూసేయండి. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా ఛానల్ రన్ చేస్తున్నప్పుడు చాలా టెన్షన్ ఉంటుందండి ఎవరికైనా. నాకు కూడా స్టార్ట్ చేసినప్పుడు అలాగే ఉండింది. మా ఇంట్లో వాళ్ళు, మా వారు ఇంకా అవసరమా ఇదంతా, నీతో అవుతుందా అని కూడా అన్నారు. ఒకనొక టైంలో నేను కూడా ఆపేద్దామా, ఇది అవుతుందా మనతో అవ్వదులే అనుకున్నాను. కానీ మీ అందరి సహాయ సహకారాలతో ఆగిపోకుండా ముందుకెళ్లాను. నా ఛానల్ అయితే రన్ చేశాను. ఛానల్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోవాలి. కానీ అవి తెలుసుకోవడం ఎలా ఏంటి అనేది యూట్యూబ్ లోనే తెలుసుకున్నానండి. నేను కూడా టెక్ ఛానల్స్ వాళ్ళని ఫాలో అయ్యాను. చాలా వరకు టెక్ ఛానల్స్ వాళ్ళని ఫాలో అవుతూ వాళ్ళు చెప్పే ప్రతి వీడియోస్ చూస్తూ ఇలా ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్న ఫేమస్ అయిన వాళ్ళ ఛానల్స్, వాళ్ళు పెడుతున్న వీడియోస్ ఎలా ఏ టైంలో పోస్ట్ చేయాలి, ఎలా పెట్టాలి అనేది నాకు కూడా స్టార్టింగ్ ఒక 1.5 మంత్ ఇవన్నీ విషయాలు తెలుసుకోవడానికే సరిపోయిందండి. అయినా కూడా నేను త్వరలోనే మానిటైజేషన్ చేసుకున్నాను. తొందరలోనే ఒక 6 మంత్స్ లోనే నా ఛానల్ ని మానిటైజేషన్ చేశాను. ఫస్ట్ పేమెంట్ కూడా తీసుకున్నాను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఈ హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవాలనేసి ఈ వీడియో చేస్తున్నాను. ఇక వీడియోలోకి అయితే వెళ్ళేద్దాము. నేనేం టిప్స్ ఫాలో అయ్యాను యూట్యూబ్ నుంచి మనీ ఎర్న్ చేయడానికి, నా ఛానల్ తొందరగా మానిటైజేషన్ చేసుకోవడానికి నేనేం టిప్స్ ఫాలో అయ్యానో మీకోసం ఈ వీడియోలో. నా వీడియోస్ అన్ని చూస్తున్నారు కదా. నా వీడియోస్ వచ్చేసి షార్ట్స్ అయితే, రీల్స్ లో షార్ట్స్ వీడియోస్ వచ్చేసి ప్రతి ఒక్క రీల్ దాదాపుగా షాప్ లో కూర్చొని చేస్తానండి. మాకు షాప్ కాబట్టి నాకు షాప్ లోనే ఖాళీగా ఉన్నప్పుడు, గిరాకీ లేనప్పుడు చేసుకుంటాను. చాలా మంది అయితే నువ్వు షాప్ ఎప్పుడు రన్ చేస్తున్నావు, యూట్యూబ్ లో వీడియోస్ రీల్స్ ఎప్పుడు చేస్తున్నావు, ఇదంతా అవుతుందా, మనీ వస్తున్నాయా, అవసరమా నీకు అంటూ మాట్లాడిన వాళ్ళు కూడా చాలా కామెంట్స్ కూడా వచ్చాయండి. అవన్నింటికి కూడా ఇదే సమాధానం. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నా ఛానల్ మానిటైజేషన్ అయిపోయి చాలా రోజులు అవుతుంది. నేను వీడియో చేద్దాము అనుకుంటూనే ఉన్నాను, చేయడానికి అవ్వట్లేదు. ఇంకా చాలా రోజులు అవుతుంది మానిటైజేషన్ అయిపోయి. ఇప్పుడైతే చేస్తున్నాను. న్యూ యూట్యూబర్స్ కి, కొత్తగా ఛానల్ రన్ చేస్తున్న వాళ్ళకి యూజ్ అవుతుంది అనేసి చేస్తున్నానండి. ఛానల్ అయితే ఎప్పుడో మానిటైజేషన్ అయిపోయింది, కానీ వీడియో చేయడానికి మాత్రం నాకు వీలు కాలేదు. కామెడీ వర్షన్ గా యూజ్ ఐడియాతో చేస్తున్న రీల్స్ అయితే, షార్ట్స్ వీడియోస్ అయితే షాప్ లో కూర్చొని కూడా చేస్తున్నాను. అది యూజ్ ఐడియా కాబట్టి వేరే వాళ్ళు వచ్చిన, షాప్ లోకి గిరాకీ వచ్చినా ఆగిపోయాను. ఇది ఓన్ వాయిస్ తో చెప్పాలి కాబట్టి నాకు షాప్ లో కూర్చొని చేయడానికి అవ్వలేదు. ఇంకా అందుకోసమనే వీడియో అయితే కొంచెం లేట్ గా అప్లోడ్ చేస్తున్నాను. ఏదేమైనా యూట్యూబర్స్ కి, కొత్త యూట్యూబర్స్ కి యూజ్ఫుల్ గా ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. నేను ఏ టిప్స్ ఫాలో అయ్యాను, నా ఛానల్ ని ఎలా మానిటైజేషన్ చేసుకున్నాను, పూర్తి వీడియో మీకోసం. ఇంకా వీడియోలోకి అయితే వెళ్దాము. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశారు, లాంగ్ వీడియోస్ పెట్టాలా, షార్ట్ వీడియోస్ పెట్టాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి వచ్చే డౌట్ అండి ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి వస్తుంది ఇదే డౌట్. షార్ట్ వీడియోస్ చేస్తే బాగుంటుందా, లాంగ్ వీడియోస్ చేస్తేనా? షార్ట్స్ కూడా చేయాలి, లాంగ్ వీడియోస్ కూడా చేయాలండి. ఎందుకంటే షార్ట్ వీడియోస్ నుంచి మనకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది
పెరుగుతారు, లాంగ్ వీడియోస్ నుండి ఏమో మనకి వాచ్ అవర్ పెరుగుతుంది. సో రెండు కూడా ఇంపార్టెంటే, ఇదొకటి గుర్తు పెట్టుకోండి. షార్ట్ వీడియోస్ చేస్తూనే లాంగ్ వీడియోస్ కూడా చేయాలి. షార్ట్ వీడియోస్ మనం అప్లోడ్ చేస్తున్నప్పుడు థంబ్నెయిల్స్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఇది గుర్తు పెట్టుకోండి. థంబ్నెయిల్స్ తో పాటు హ్యాష్ ట్యాగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మన ఛానల్ ఒక రేంజ్ కి వెళ్ళిన తర్వాత, చాలా మంది సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత ట్యాగ్స్ హ్యాష్ ట్యాగ్స్ ఏమి ఇవ్వకపోయినా మనం ఎలా అప్లోడ్ చేసినా వ్యూస్ వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా. కానీ కొత్తగా రన్ చేస్తున్నాం కాబట్టి హ్యాష్ ట్యాగ్స్ థంబ్నెయిల్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. అది ఎలా చేసుకోవాలి, షార్ట్ వీడియోస్ కి థంబ్నెయిల్ ఎలా ఇవ్వాలి, షార్ట్స్ ఎలా అప్లోడ్ చేసుకోవాలి అనేది నా ఛానల్లో ఒక వీడియో కూడా ఉంది, 7 minutes వీడియో, తప్పకుండా అది కూడా చూసేయండి. ఇంకో పాయింట్ వచ్చేసి ఏంటి అంటే, అన్నింటికన్నా ముందుగా యూట్యూబ్ వాళ్ళకి కావాల్సింది కంటెంట్ అండి. కంటెంట్ తో మాత్రమే చేయాలి, ఏది చేసినా కూడా కంటెంట్ ఉండాలి. మనము షార్ట్స్ చేస్తున్నామంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నా ఛానలే తీసుకోండి, నాది కామెడీ వర్షన్ అండి. వైఫ్ అండ్ హస్బెండ్ గానీ, అత్త కోడలు గానీ, ఏదో ఒకటి కామెడీ ఉంటుందన్నమాట. కామెడీ విధంగానే అప్లోడ్ చేస్తుంటాను షార్ట్స్ ఏవైనా కూడా. అలా కంటెంట్ అనేది ఉండాలి. ఏది పడితే అది అప్లోడ్ చేసాము అంటే యూట్యూబ్ వాడు రికమెండ్ చేయడు. నా యూట్యూబ్ ఛానల్లో వచ్చేసి షార్ట్స్ వచ్చేసి కామెడీ వర్షన్, లాంగ్ వీడియోస్ వచ్చేసి దేవుడికి సంబంధించిన పాటలు, హారతులు, డివోషనల్ గా ఉంటుంది. లాంగ్ వీడియోస్ లో వంటలు ఉంటాయి. అలా ఏదో ఒక కంటెంట్ తోనే మనం ముందుకెళ్ళాలి. కంటెంట్ మాత్రం పక్కా గుర్తుంచుకోండి, కంటెంట్ తో చేస్తేనే యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది, ఇది గుర్తు పెట్టుకోండి. కంటెంట్ తో కాకుండా మీరు ఏ వీడియో పడితే ఆ వీడియో అప్లోడ్ చేస్తే మాత్రం మీ ఛానల్ అస్సలు ముందుకెళ్లదు. 1-2 సార్లు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలనుకున్న వాళ్ళ కోసం కంటెంట్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. మనం ఏ కంటెంట్ తో స్టార్ట్ చేస్తున్నామో అదే కంటెంట్ తో ముందుకెళ్ళాలి. సో మీరు 1-2 సార్లు ఆలోచించుకొని మీరు ఏ కంటెంట్ చేయగలరో, ఎలాంటి వీడియోస్ పెట్టగలరో అలాంటివే పెడుతూ ఉండండి. ఇలా కంటెంట్ తో పెడుతూ ఉంటే ఈ రోజు కాకపోయినా రేపు కాకపోయినా ఎల్లుండి మీ ఛానల్ ని యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది, మీ ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. ఇది పక్కాగా చెప్తున్నాను, నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. నా ఛానల్ అలాగే మానిటైజేషన్ చేశాను, మీరు కూడా చేసుకోండి. ఇంకొకటి ఏంటి అంటే, ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన వీడియో యూట్యూబ్ లో పెట్టొచ్చా లేదా అనే డౌట్ కూడా చాలా మందికి ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన వీడియో అంటే వేరే వాళ్ళ వీడియో తీసుకొచ్చి మన ఛానల్లో పెట్టకూడదండి, మనకి స్ట్రైక్ పడుతుంది ఛానల్ కి. మన వీడియో అంటే, ఇప్పుడు నాకు ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది కదా, నా ఇన్స్టాలో నేను పోస్ట్ చేసిన వీడియోలు నా వీడియోస్, అవి నా ఓన్ వీడియోస్ కదా, అలా ఓన్ వీడియోస్ ఇన్స్టాలో పెట్టినప్పటికీ కూడా యూట్యూబ్ లో కూడా పెట్టొచ్చు, వేరే వాళ్ళ వీడియోస్ మాత్రం పెట్టుకోకూడదు. చాలా మందికి ఒక డౌట్ రేజ్ అవుతుంది, ఓన్ వీడియోస్ అంటే ఓన్ వాయిస్ తో చేసినవా అనేసి. అలా కాదండి, ఓన్ వీడియోస్ అంటే ఇప్పుడు నేను కామెడీ వర్షన్ అని చెప్పాను కదా, నా వీడియోస్ అన్ని కూడా వేరే వాళ్ళ వీడియోస్ నేను యూజ్ చేస్తూ ఉంటాను, ఆడియో యూజ్ చేస్తాను. అలా అయినప్పటికీ అదే మన ఓన్ వీడియోనే అవుతుంది కదా, యూజ్ ఆడియో చేసుకోవచ్చు అండి, దానికేం ప్రాబ్లం లేదు. మన ఓన్ వాయిస్ తో చేసినవి కాకపోయినా, మన ఓన్ కంటెంట్ కాకపోయినా అలా చేసుకోవచ్చు, కామెడీ వర్షన్ కాబట్టి. ఒకసారి నా ఛానల్లోకి వెళ్లి చూస్తే మీకు అర్థమవుతుంది. వాళ్ళ వీడియోస్ మనం యూజ్ చేసుకునే విధంగానే ఉంటాయి కదా, అలా చేసుకుంటే ఏం ప్రాబ్లం లేదండి. ఓన్ వీడియోస్ అంటే అలా చేయగలిగినా పర్లేదు, కానీ నేను మాత్రం యూజ్ ఆడియోతోనే చేస్తుంటాను, అలా పెట్టుకున్న ప్రాబ్లం ఏమి ఉండదండి. థంబ్నెయిల్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, థంబ్నెయిల్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్. థంబ్నెయిల్ చూడంగానే వీళ్ళ వీడియో మనం చూడాలి అని క్లిక్ చేయాలి అనిపించేలాగా ఉండాలి. థంబ్నెయిల్ చూసే చాలా మంది వీడియో క్లిక్ చేసి ఆన్ చేసి చూస్తారు, అందుకోసమని థంబ్నెయిల్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే మనము షార్ట్ వీడియోస్ లో ఇప్పుడు కామెడీలో ఏముంటుందో మనం అదే డిస్క్రిప్షన్ లో ఇవ్వాలి, దానికి సంబంధించిందే అయి ఉండాలి. కామెడీ అయినా కూడా ఎలా అంటే, మనము వీడియోలో ఉన్నదే మనము అక్కడ మెన్షన్ చేయాలి, అలా అయితేనే ఎక్కువ మంది ఇష్టపడతారు. అసలు వీడియోలో ఉన్నది ఒకటి, మనం మెన్షన్ చేసింది ఒకటి అయితే ఇంకోసారి చూడడానికి ఇష్టపడరు. అలాగా థంబ్నెయిల్ కూడా ఇంపార్టెంటే, ఆ డిస్క్రిప్షన్ మనము వీడియోకి మనం ఏం రాస్తున్నాం, టైటిల్ వచ్చేసి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. టైటిల్ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి, రెండు కూడా పర్ఫెక్ట్ గా ఉంటే మనకి వ్యూస్ తొందరగా రీచ్ అవుతాము, మనం అనుకున్నది తొందరగా చేరుకోగలుగుతాము. అలాగే వీడియోస్ కానీ షార్ట్స్ కానీ మనం పోస్ట్ చేస్తున్న టైం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఖాళీగా ఉన్న టైంలో మన వీడియోస్ ని పోస్ట్ చేయడం కాదు, జనాలు ఏ టైంలో మన వీడియోస్ చూస్తున్నారు, మన ఛానల్ ఎలా రన్ అవుతుంది అది తెలుసుకొని ఏ టైంలో మనం పోస్ట్ చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి అది కొంచెం చూసుకొని మన వీడియోస్ పోస్ట్ చేసుకోవాలి. లేదు అంటే ఒక టైమింగ్ పెట్టుకోండి, నేనైతే మార్నింగ్ 7 కి అలా పోస్ట్ చేస్తాను. రేపు అనగానే నాకు ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు షెడ్యూల్ లో టైం సెట్ చేసుకొని పోస్ట్ చేస్తుంటాను. షెడ్యూల్ లో పోస్ట్ చేసుకోవచ్చండి, 7 గంటలకి అలా పోస్ట్ చేస్తుంటాను. అలా మీరు కూడా మీ ఛానల్ ఎలా రన్ అవుతుందో కొంచెం తెలుసుకొని మనం ఏ టైంలో పోస్ట్ చేస్తే వ్యూస్ ఎక్కువగా వస్తున్నాయి,
సబ్స్క్రైబర్స్ ఎక్కువగా వస్తున్నారు. చూసుకొని టైమింగ్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఏ టైంలో పడితే ఆ టైంలో మనం ఖాళీగా ఉన్నాం కదా అనేసి ఇప్పుడు పోస్ట్ చేద్దాం అనేసి మన ఖాళీ టైంలో పోస్ట్ చేయడం కాకుండా జనాలు చూసే విధంగా ఒక టైమింగ్ పెట్టుకోవాలి. అలాగే మీకు ఇంకో ముఖ్యమైన విషయం చెప్తానండి. అదేంటి అంటే ఒక వీడియో గానీ, షార్ట్ వీడియో గానీ, లాంగ్ వీడియో గానీ మనం ఏదైనా ఒకటి పోస్ట్ చేసాము అంటే అది పబ్లిక్ కి నచ్చినా నచ్చకపోయినా డిలీట్ చేయకూడదండి. చేస్తే గనక ఏమవుతుంది అంటే ఆ వీడియోకి వచ్చిన వ్యూస్ అండ్ మనకి వాచ్ అవర్ కూడా మొత్తం తగ్గిపోతుంది డిలీట్ చేస్తే గనక. అందుకోసమని మనం వీడియోస్ పెట్టేటప్పుడే 1-2 సార్లు ఆలోచించుకొని పెట్టాలా వద్దా అనేది డిసైడ్ చేసుకోండి. వన్స్ ఒకసారి అప్లోడ్ చేసాము అంటే డిలీట్ చేయకుండా ఉంటేనే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. డిలీట్ చేస్తే గనక ఆ వీడియో పైన మనకు వచ్చిన వ్యూస్ గానీ ఛానల్ అనాలిటిక్స్ లో చూపిస్తుంది, వ్యూస్ తగ్గిపోతాయి, ఇంకా వాచ్ అవర్ కూడా తగ్గిపోతుంది. సో మీరు ఏ వీడియో కనుక పెడుతున్నారో అది 1-2 సార్లు ఆలోచించుకుని బాగుంది అనిపిస్తేనే అప్లోడ్ చేయొచ్చు అనుకుంటూనే చేయండి. అలాగే కొత్తగా ఛానల్ రన్ చేసినప్పుడు వీడియోస్ ఎన్ని పెట్టాలి, రోజుకి షార్ట్ వీడియోస్ ఎన్ని పెట్టాలి, లాంగ్ వీడియోస్ ఎన్ని పెట్టాలి అనే డౌట్ కూడా ఉంటుంది. షార్ట్ వీడియో అయితే రోజుకి ఒక్కటైనా పెట్టాలండి ఖచ్చితంగా. లాంగ్ వీడియోస్ కూడా రోజు ఒకటి కాకపోయినా డే బై డే ఆల్టర్ డేస్లో అయినా పెట్టండి. ఒక లాంగ్ వీడియో పెట్టాము అంటే యూట్యూబ్ రికమెండ్ చేయాలి కదా వేరే వాళ్ళకి. సో లాంగ్ వీడియో అయితే 2 డేస్కి ఒకటైనా పెట్టొచ్చు, షార్ట్స్ రోజు ఒకటైనా పెట్టాలి. 1000 సబ్స్క్రైబర్స్ ఇంకా 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకి వైటీ స్టూడియోలో చూపిస్తుంది ఆప్షన్ 2 స్టెప్స్ వెరిఫికేషన్ అనేసి. అది ఫిల్ చేసుకోవాలి. మొత్తం 2 స్టెప్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత అప్లై నవ్ అని ఉంటుంది. అక్కడ అప్లై చేసుకుంటే గనక మనం మానిటైజేషన్ కి అప్లై చేసుకున్న వాళ్ళం అవుతాము. అప్లై చేసుకున్న వెంటనే రాదండి. నేనైతే మధ్యాహ్నం అప్లై చేసుకున్నాను మానిటైజేషన్ కి. ఈవినింగ్ కల్లా నాకు నైట్ వరకల్లా మెసేజ్ వచ్చింది, మెయిల్ వచ్చింది, ఓకే అప్రూవల్, మీరు కూడా యూట్యూబ్ పార్ట్నర్ అనేసి. మనకి గూగుల్ పిన్ కూడా వెంటనే వచ్చేదండి, కాస్త టైం పడుతుంది. అది కూడా గూగుల్ పిన్ ఎలా వచ్చింది, నేను యూట్యూబ్ కి అకౌంట్ డీటెయిల్స్ ఎప్పుడు ఇచ్చాను, అది కూడా పూర్తి వీడియో ఇంకో వీడియోలో చేసి పెడతాను. ఇప్పుడైతే మానిటైజేషన్ కి మనం ఏ టిప్స్ ఫాలో అవ్వాలి, మానిటైజేషన్ ఎలా చేసుకోవాలి, ఛానల్ ని ఎలా రన్ చేసుకోవాలి, ఎలా ముందుకు తీసుకెళ్లాలి, మన ఛానల్ ని మనం ఎలా గ్రో చేసుకోవాలి అనేవి కొన్ని టిప్స్ ఈ వీడియోలో మీకోసం. సో చూసారు కదండి, నా ఛానల్ని మానిటైజేషన్ తొందరగా చేసుకోవడానికి నేను ఏ రకమైన టిప్స్ ఫాలో అయ్యాను. నాకు యూజ్ఫుల్గా అనిపించిన టిప్స్ వేరే వాళ్ళకి కూడా యూజ్ అవ్వాలి అనిపించి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరో 10 మందికి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.